సీనియర్ గుడ్ మార్నింగ్. కేటీ రామారావు ఎన్ని కుట్రలు చేసినా కొండా సురేఖకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. అసలు ఈ సీనియర్లకు కేటీఆర్కి ఏం సంబంధం ప్రజలకు చెప్పాలి కదా. సీనియర్లకు కేటీఆర్కు ఏం సంబంధం అనేది చాలా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మనం చాలా విషయాలు మాట్లాడాలి మిత్రులారా. ఇక్కడ డ్రగ్స్ కేసు ఒకటి వచ్చింది. డ్రగ్స్ కేసు దానికంటే ముందు ఎన్ కన్వెన్షన్. సో కొండా సురేఖ చాలా స్పష్టంగా ఎన్ కన్వెన్షన్ గురించి కూడా చెప్పింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఎందుకు ఆగింది, ఎందుకు ఆగడం వెనకాల కారణం ఏంది, డ్రగ్స్ కేసు మొత్తంగా ఆగడం వెనకాల కారణం ఏంది? దీని వెనకాల సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు అదేవిధంగా కేటీఆర్ ఈ ఇద్దరు ఉన్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవాలి. ఆ డ్రగ్స్ కేసులు కనుక ఎవరైనా దొరికితే సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ నేమ్ వస్తుంది దేశవ్యాప్తంగా అని చెప్పేసి అనుకున్నట్టు సినిమా ఇండస్ట్రీ సంబంధించిన కొంతమంది ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ట్వీట్లు ఎవరైతే పెట్టారో వీళ్ళందరూ కూడా నాని వీళ్ళందరూ అందులో డ్రగ్స్ కేసులో ఉన్న ఆ డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి వాళ్ళే గుర్తుపెట్టుకోండి. అయితే వీళ్ళు కేటీఆర్కి ఆయనకు కావాల్సినటువంటి లగ్జరీసు ప్లస్ ఆధిపత్యం కావచ్చు, సినిమా ఇండస్ట్రీ ఆధిపత్యం కావచ్చు, లేకపోతే కంఫర్ట్స్ కావచ్చు, ఇంకా ఈటీసీగా ఎక్సెట్రా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కేటీఆర్కు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రొవైడ్ చేసారు. ప్రొవైడ్ చేయగానే ఇక కేటీఆర్కు ఇక ఆయన కావాల్సినటువంటి సౌకర్యాలు అన్ని రకాలు తీర్చిన తర్వాత డ్రగ్స్ కేసును ఎత్తేసిండు, టపా కట్టి ఇచ్చేసిండు, వాళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చేసిండు. ఇది జరిగినటువంటి కథ, ఇది అసలు కథ. డ్రగ్స్ కేసు క్లోజ్ కావడానికి ముఖ్య కారణం కేటీఆర్. ఎందుకు అంటే ఇదంతా సినిమా అంతా కథ. అది వాళ్ళే ఈరోజు ఈరోజు కేటీఆర్కి వాళ్ళందరూ కూడా అండగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ట్వీట్లు చేస్తున్నారు. అందరూ అంతే, వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకుంటారులే. ఎందుకంటే వీళ్ళు అరెస్ట్ అయితే మళ్ళీ వాళ్ళు కూడా ఎక్కడ దొరుకుతారని చెప్పేసి మొత్తానికి కేటీఆర్ని గ్రిప్లో పెట్టుకున్నారు వాళ్ళంతా కూడా. ఆయన కొన్ని సోకులు ఉంటాయి కదా, ఆ సోకులు మొత్తం కూడా తీర్చే పనిలో పడ్డారు. అది కథ.